మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ అంశం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది అని తెలిపారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఏఐసీసీ చూసుకుంటాయి అని స్పష్టం చేశారు. ఇక పార్టీ అంతర్గత వ్యవహారంపై ప్రభుత్వ వేదికలలో తను స్పందించకూడదు అని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి అని సూచించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలో అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. ఒకసారి చెప్పండి. ఎస్ రమ్య, సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ అంశం పైన కూడా స్పందించారు. కాకపోతే ఇది వేదిక కాదు, ప్రభుత్వ వేదికల మీద రాజకీయాల అంతర్గత విషయాలు, పార్టీల అంతర్గత వ్యవహారాలపైన స్పందించడానికి ఇది వేదిక కాదు అంటూనే క్రమశిక్షణ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ ఏఐసిసి కొండా సురేఖ విషయంలో అన్ని విషయాలను పరిశీలిస్తుంది. ఖచ్చితంగా అది కొండా సురేఖ విషయంలో మాత్రం క్రమశిక్షణ కమిటీ ఈ రోజే నివేదిక ఇవ్వనున్నది. ఈ రోజు మరి కొద్దిసేపట్లో కొండా సురేఖ అంశం ఏదైతే ఎపిసోడ్ ఉందో దానికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా క్రమశిక్షణ కమిటీకి సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పార్టీ అధిష్టానానికి కూడా ఇవ్వనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి కొండా సురేఖ అంశం ఏదైతే టాపిక్ ఉందో దానికి సంబంధించిన ఎపిసోడ్ లో పూర్తి పరిణామాలను పార్టీ చూసుకుంటుంది, లేదంటే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మాత్రం పరిశీలిస్తుంది. సరైన సమయంలో సరైన విధంగా అన్ని వివరాలు బయటికి వస్తాయి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. సీఎం విదేశీ పర్యటన అనంతరం కొండా సురేఖ విషయంలో సీఎం స్పందిస్తారా, దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, కొండా సురేఖ పైన మంత్రి పదవి నుంచి ఇప్పటికే ఏదైతే మనం కొండా సురేఖ విషయంలో కొండా సురేఖను మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఇప్పటికే సిఎల్పిలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో అందరికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు సీఎం ప్రెస్ మీట్ లో కూడా ఆ 18 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం తో పాటు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా డిమాండ్ పెరుగుతున్నది కొండా సురేఖని ఎట్టి పరిస్థితుల్లో బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్ చేశారు. సిఎల్పి మీడియా సమావేశంలో కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో అంటే ఇది సరైన వేదిక కాదు స్పందించడానికి, ప్రభుత్వ పరంగా ఉన్న వేదికల మీద స్పందించకూడదు అనేది తను తెలిపిన పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పూర్తిగా కొండా సురేఖ విషయంలో ఒక నిర్ణయానికి వస్తుంది, అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి అంటూ మాత్రం సీఎం చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి క్రమశిక్షణ కమిటీ ఈ రోజు ఆ కొండా సురేఖ వివాదం, తన సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వివాదం, కొండా సురేఖ వివరణ ఇప్పటికీ 2 సార్లు లేఖ రాశారు. ఏఐసిసి అటు డిప్యూటీ సీఎం ని కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ నిరాకరించారు, మల్లికార్జున ఖర్గేని కలిశారని చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో మరి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నివేదికను ఇస్తుంది, తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మాత్రం ఓన్లీ అమెరికా పర్యటన రద్దుపైనే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే అక్కడ నేను తప్పుడు అంటే పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదు అని, ఇది ఓన్లీ పొలిటికల్ యాంగిల్లోనే కారణాల చేత ఎంఈఏ ఏదైతే తిరస్కరించిందో పర్యటన రద్దు చేసిందో ఆ అంశంపైనే ప్రధానంగా మీడియాతో మాట్లాడుతూ చివరగా మాత్రం కొండా సురేఖ విషయంలో మాత్రం పార్టీ చూసుకుంటుంది అనేది మాత్రం ఇది సరైన వేదిక కాదు, ఆ అంశం పార్టీ అంతర్గత వ్యవహారాల మీద స్పందించడానికి సరైన వేదిక కాదనేది మాత్రం తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.